నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. హిందువులో కూడా కొందరు మంచోళ్ళు, బోలెడు మంది నికృష్టమైన స్వార్థపరులు, వీళ్ళ మధ్యలో ఇంకా అనేక మంది కన్ఫ్యూజ్ స్టేజ్లో ఉండే మన నల్ల చొక్కా పాలస్తీనా బేబీ ఏమంటున్నాడు? ఈ దేశం నాది కాదు, నాకు దీని మీద ప్రేమ అభిమానం ఏం లేవు, కానీ ఇక్కడే ఉంటా వద్దనడానికి నువ్వెవరు? गलत है भाई। नहीं बोलेंगे आपसे इतने उम्र में इतने बोलेंगे हम क्या रहे क्यों बोलेंगे हम क्यों नहीं बोलेंगे हम क्यों नहीं बोलेंगे ना फिलिस्तीन जिंदाबाद बोल देंगे भारत माता की। हाँ बोल देंगे जरूर बोलेंगे। పార్లమెంట్ లో జై పాలస్తీనా అని అరచిన ఓవైసీనే సమయం వస్తే భారత్ కు సపోర్ట్ గా విదేశాల్లో పాక్ను దుయ్యబట్టిండు. మైనార్టీలు వేసే ఓట్లు గంప గుర్తుగా పడతాయి. అందుకోసం మన సెక్యులర్ పొలిటికల్ కుక్కలు తోకలు ఆడిస్తూ చొల్లు గారుస్తూ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేయండి. అట్ ద సేమ్ టైం మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు ఇక్కడికి వచ్చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ కూడా కొట్టుర్రి, పక్కకున్న గంట కూడా కొట్టుర్రి. ఎందుకంటే గంట కొడితే నోటిఫికేషన్స్ వస్తాయట. గంట కొట్టిన చాలామంది కూడా నోటిఫికేషన్స్ వస్తలేవు ఈ మధ్య మన ఛానల్ ప్రత్యేకంగా. అదేందో యూట్యూబ్ వాళ్ళు మన పైన మరి ప్రేమ ఎక్కువ చూపిస్తున్నారు. అందుకే ప్రస్తుతం అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి రిఫ్లెక్షన్ మెయిన్ ఛానల్ దాదాపుగా 4 లక్షలకు పైజీలకు సబ్స్క్రైబర్లు, కోట్ల వ్యూయర్షిప్ ఉన్నప్పటికీ డబ్బులు రాకుండా ఆపేసారు. డబ్బులు ఎప్పటికీ దాని నుంచి రావన్నారు మనం కంటెంట్ చేసినా కూడా. అందుకోసం అని చెప్పి మళ్ళీ కొత్త ఛానల్స్ క్రియేట్ చేసాం, దీని ద్వారా కంటెంట్ ఇస్తున్నాము. సో వీటన్నిటికీ మళ్ళీ మీ సపోర్ట్ కావాలబ్బా. మిమ్మల్ని నమ్ముకునే కదా మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేసాం. మన పని ఖచ్చితంగా సమాజానికి ఇంతో అంతో అవసరము ఉంది అని మీరు అనుకుంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయరు అన్ని రకాలుగా. ఆర్థికంగా కూడా మీరు పంపే ప్రతి రూపాయి మాకు చాలా 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 ఇంపార్టెంట్. మనం ఇవాళ ఏదైనా మాట్లాడుకునే ముందు ఒక ఆనిముత్యం లాంటి వీడియో క్లిప్ చూద్దాం. ఇటువంటివి మనకే కనిపిస్తాయి అబ్బా, మన దేశంలోనే దాపురిస్తాయి. ఇంకెక్కడా ఇట్లా విచ్చలవిడిగా రెచ్చిపోరనుకుంటా. పదండి చూసేసి తీరిగ్గా మనం సిగ్గుపడదాం. भारत माता की जय मैं नहीं बोलूंगा, वो गलत है भाई साहब। नहीं बोलेंगे आपसे इतने उम्र में इतने बोलेंगे हम क्या रहे क्यों बोलेंगे हम क्यों नहीं बोलेंगे हम क्यों नहीं बोलेंगे ना फिलिस्तीन जिंदाबाद बोल देंगे भारत माता की। हाँ बोल देंगे जरूर बोलेंगे। फिलिस्तीन ज्यादा अपना है या भारत? फलस्तीन पहले हमारा है भाई, पहले फिलिस्तीन हाँ भारत अपना नहीं है क्यों नहीं है बस देख लिए क्यों भाई? नहीं है ना एक हमारी मर्जी फिलिस्तीन क्यों नहीं चले है क्यों यहाँ पे क्या यही है जिहादी, इसी को कहते हैं जिहादी किस्म के लोग इसे कहते हैं। ये मदरसे में जो पढ़े हुए हैं ना, यही पढ़ाया जाता है। रहो यहाँ, खाओ यहाँ, कब्र यहाँ की खोदो, खाओ यहाँ, रहो यहाँ, सारे सुख लो, गुन गाओ वहाँ की। ऐसे लोगों को वहीं भेज देना चाहिए जहाँ इजराइल तोड़ रहा है, जहाँ इजराइल तोड़ रहा है ना पिछवाड़े, ऐसे लोगों को वहीं भेजना चाहिए। అది సంగతి అర్థమైంది కదా. మన మైనార్టీ సోదరుడు ఎంత సమ్మగా చెప్తున్నాడో విన్నారా కదా, విన్నారా లేదా? నెత్తి మీద టోపీ పెట్టుకొని గర్వంగా చెప్తా ఉన్నాడు, ఇండియా కాదు నాకు పాలస్తీనానే ముఖ్యమని. అసలు పాలస్తీనా మనోడికి ఏమిచ్చింది? గాలి, నీరు, తిండి, బట్టలు, ఇల్లు, వాకిలి, భార్య, పిల్లలు, చివరికి చస్తే 6 అడుగుల భూమి కూడా భరతమాతనే ఇవ్వాలి కదా. కానీ భారత్ మాతకి జై అనమంటే గొంతులో క్యాన్సర్ ఉండొచ్చినంత నొప్పి పుడుతుంది కొడుకులకు. ఎక్కడో రాడ్డు దిగిపోయినంత విలవిల. పోని భారత్ మాతకి జై అనుకున్నా కనీసం పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా అన్నీ ఇస్తున్న నేలకి అంకిత భావంతో అన్నా ఉండొచ్చు కదా. సౌదీ అరేబియా ముస్లిం తన దేశాన్ని ప్రేమించడం లేదా? ఇరాన్ వాళ్ళు తమ దేశాన్ని గౌరవిస్తలేరా? ఇండోనేషియా, యుఏఈ, ఇరాక్, సిరియా, టర్కీ ఇట్లా 50కి పైగా ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి కదా. అక్కడంతా ఇండియన్ ముస్లిమ్స్లోని కొందరి మాదిరిగా అతివేషాలు వేసి వాళ్ళు కనిపిస్తున్నారా? అంతెందుకు మన పక్కనున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్లోని ముస్లింలైనా మాకు మా దేశం కంటే పాలస్తీనా ముఖ్యం అంటారా? ఎవ్వడు అనడు. మన దేశంలోని కొందరు మైనార్టీ మహానుభావులు తప్ప. వీడియోలో పాలస్తీనాయే నాకు ముఖ్యం అన్న నల్ల చొక్కా నాటువీరుడు మరి పాలస్తీనాకే పోవచ్చు కదా అంటే మాత్రం ఎందుకు పోతా అని దవాయిస్తూ ఉన్నాడు. పాలస్తీనాకు బొమ్మని ఎవరు మొదట అనరు, కానీ ఇండియాలో ఉంటూ భారత్ కంటే కూడా నాకు పాలస్తీనానే కావాలి అంటేనే ఎవరికన్నా తిక్క రేగుతుంది. మీకు రేగుతలేదా? ఏం చూసుకొని ఇంత బలుపు మాటలు? మైనార్టీలు వేసే ఓట్లు గంప గుర్తుగా పడతాయి. అందుకోసం మన సెక్యులర్ పొలిటికల్ కుక్కలు తోకలు ఆడిస్తూ చొల్లు గారుస్తూ ఉంటాయి. దాంతో మన రాజకీయ పార్టీల లౌకికవాద కుక్కల్ని చూసి ఈ మతోన్మాదులు తెగ రెచ్చిపోతూ ఉంటారు. వీళ్ళని చూస్తే మనం కాదు వాళ్ళ నాయకుడు అని చెప్పుకునే అసదుద్దీన్ ఓవైసీ కూడా అవాక్కైతాడేమో. ఈ మధ్య ఆయన దేశాలు తిరిగి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ గురించి ప్రచారం చేసి వచ్చిండు.
భారత్ సత్తా ఏంటో చాటిండు కొంతమేర, పాకిస్తాన్ను ఎండగట్టిండు కూడా. ఆయన కూడా మనం వీడియోలో చూసిన పిల్ల బచ్చాగాడిలా మొరుగడు ఎక్కడ పడితే అక్కడ. పాలస్తీనాకు సపోర్ట్ చేయడమే ఓవర్ యాక్షన్ కిందికి వస్తుంది. అటువంటిది నాకు పాలస్తీనాయే ముఖ్యం, ఏం బిక్కుంటారో వీక్కోండి అంటున్నాడు. భారత్ లాంటి హిందూ మెజార్టీ దేశంలోనే సాధ్యం ఇటువంటి మాటలు. ఎందుకంటే ఇక్కడి మెజార్టీ ప్రజలు చారిత్రకంగా చేతగాని వారు కాబట్టి. గజని, ఘోరీ, ఖిల్జీ, టిప్పు సుల్తాన్, బాబర్, ఔరంగజేబ్ మొదలు జిన్నా దాకా మనల్ని అనగదొక్కి రాక్షసత్వం ప్రదర్శించిన వాళ్ళు ఎందరో. ఆ లిస్ట్ ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నది. చరిత్రలో ఎప్పటికప్పుడు ఒకటే తైమూర్, ఒకటే గజని, ఒకటే ఘోరీ. ఇప్పుడు అలా కాదు, మన చుట్టూ మన మధ్యే మనకే పళ్ళు పూలు హలాల్ బిర్యానీలు అమ్ముతూ బోలెడు మంది బాబర్లు, ఔరంగజేబులు, హఫీజ్ సయీదులు, మసూద్ అజర్లు. అదేంది, కేవలం ఒక్క వీడియోలో ఒకే ఒక్క నల్ల చొక్కా తెల్ల టోపీ ముస్లిం యువకుడిని చూసి అతడి మాటలు వినిపించి మైనార్టీలు అందరినీ అవమానిస్తారా, అనుమానిస్తారా? ఇలా డైలాగులు చెప్పే కమల్ హాసన్లు, ప్రకాష్ రాజులు మన సెక్యులర్ డెమోక్రటిక్ భారత్లో బోలెడు మంది. ఆ అల్ట్రా సెక్యులర్ గాళ్ళందరికీ పెద్ద దండం. పార్లమెంట్లో జై పాలస్తీనా అని అరచిన ఓవైసీనే సమయం వస్తే భారత్కు సపోర్ట్గా విదేశాల్లో పాకను దుయ్యబట్టిండు. మంచి ముస్లింలు, చెడు ముస్లింలు, మధ్యలో ఉండే గోడ మీద పిల్లులు అందరూ ఉంటారు. హిందువులో కూడా కొందరు మంచోళ్ళు, బోలెడు మంది నికృష్టమైన స్వార్థపరులు, వీళ్ళ మధ్యలో ఇంకా అనేక మంది కన్ఫ్యూజ్ స్టేజ్లో ఉండే హౌలేగాళ్ళు కూడా ఉంటారు. కొంచెం ఎక్కువైపోతున్నది, కానీ బీపీ కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. క్షమించుర్రి, మన్నించుర్రి. వీడియో మాత్రం చూడబుద్ది కాకపోతే వదిలిరబ్బా. మీరు కూడా ముస్లిం మతంలో అందరినీ తప్పుపట్టేసి హిందూ మతంలో అందరినీ పొగడాల్సిన అవసరం కూడా మనకేం లేదు. ఎక్కడ భారత వ్యతిరేక అతి తెలివి కనిపించినా ఇరగదీయాల్సిందే. మనం చూసిన వీడియోలో అదే జరిగింది. పాలస్తీనాకు మామూలుగా మద్దతు పలికితే పెద్ద సమస్య కాదు, నాకు సమస్య అది కూడా. కానీ అందులో కూడా లోతుగా అధ్యయనం చేస్తే ఇజ్రాయెల్ ఏర్పాటై 80 ఏళ్లు దాటుతున్నా హమాస్ లాంటి ఉగ్రవాద తోడేళ్ల గుంపులు ఎందుకు యూదుల్ని టార్గెట్ చేస్తున్నాయి? ఎప్పుడో ఏమో అయింది, ఇప్పుడు పగ తీర్చుకుంటామనే మతోన్మాదం ఎందుకు? పాలస్తీనాలోని అతివాద ముస్లింలకు ఇజ్రాయెల్ ఉండకూడదు. వాళ్ళకి ఇరాన్ లాంటి దేశం అందించే పబ్లిక్ సపోర్ట్. మరి ఇజ్రాయెల్ ఏం చేస్తున్నది? ఆ దేశం 80 ఏళ్ల కింద ఏర్పాటు కావడం తప్పైనా ఒప్పైనా ఇప్పుడు ప్రపంచ పటంలో అయితే ఉంది కదా. దాన్ని లేకుండా చేసేందుకు ఇరాన్ న్యూక్లియర్ బాంబు చేయడం, దానికి పాలస్తీనాలోని ఉగ్రవాదులు, వారి సానుభూతి పరులైన సామాన్య ముస్లింలు మద్దతు పలకడం ఎలా అర్థం చేసుకోవాలి? ఎక్కడో పాలస్తీనా, ఇజ్రాయెల్, ఇరాన్ వంటి దేశాల సమస్యలకి ఇక్కడి భారత ముస్లింస్లో కొందరికి ఎందుకని ఉబ్బసము, ఆయాసము, తాపత్రయము? కేవలం మతోన్మాదం. మరో మతం వారితో కలిసి భూమి మీద ఉండలేని తీవ్రమైన భావజాలం. ముస్లింలలో ఎక్కడైనా అబ్దుల్ కలాంను కనిపిస్తే మనం వారిని ఎందుకని వ్యతిరేకిస్తున్నామా? ఆపరేషన్ సింధూర్లో ప్రధాన పాత్ర పోషించిన కల్నల్ సోఫియా ఖురేషి మనకు గర్వకారణం కాదా? కానీ అబ్దుల్ కలాం, సోఫియా ఖురేషి వంటి ముస్లింలకి మనం వీడియోలో చూసిన పాలస్తీనా ప్రేమికుడైన ఓవర్ యాక్షన్ పిల్ల బచ్చాకి ఎంత తేడా? వారిని అలా తయారు చేస్తున్నది ఎవరు? వీడియో క్లిప్లో పెద్ద ఆయన ఒకరు కనిపించారు కదా, ఆయనే చెబుతా ఉన్నాడు, మదర్సాల్లో మత పిచ్చిని నేర్పుతుంటే బయట ఉచిత రేషన్ మొదలు ఉచిత ల్యాప్టాప్ల వరకు ఎన్ని నజరానాలు ఇచ్చినా ఏం లాభం? అందుకే మన నల్ల చొక్కా పాలస్తీనా బేబీ ఏమంటున్నాడు? ఈ దేశం నాది కాదు, నాకు దీని మీద ప్రేమ అభిమానం ఏం లేవు, కానీ ఇక్కడే ఉంటా. వద్దనడానికి నువ్వెవరు? ఇండియాలో ఉంటూ పాలస్తీనా కోసం తహతహలాడిపోవటం వాడి దృష్టిలో గొప్ప జిహాద్ కావచ్చు. వాడికి అటువంటివి నేర్పించి తప్పుదారి పట్టిస్తున్నది ఎవరో కూడా మనందరికీ తెలుసు. ముల్లాలు, మీడియాలు, మార్క్సిస్ట్ వామపక్ష నక్కలు, విదేశాల నుంచి వచ్చే పెట్రో డాలర్లు. ఇలా కర్ణుడి చావుకి బోలెడు కారణాలు అన్నట్టు ఈ దేశద్రోహ బ్యాచ్ వెనుక కూడా చాలా పెద్ద మాఫియా ఎకో సిస్టమ్ ఉంటుంది. మన దగ్గరి సొల్లుగాళ్ళు మొదలు అమెరికాలోని సోరోస్ దాకా భారత్ను కుప్పకూల్చే పనిలో ఉన్నవారు అనేక మంది. అందరికీ ఈ మతోన్మాదంతో ఊగిపోయే పాగలగాళ్లే పెద్ద బలము, బలగం కూడా. అసలు ఇవాళ మనం ఈ పాలస్తీనా సపోర్టర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మన టార్గెట్ కేవలం ముస్లింలే అనుకుంటున్నారేమో. అలాంటి భ్రమలు ఏమొద్దు. పాలస్తీనాను సపోర్ట్ చేసే మన దేశ హిందువులు అలియాస్ కాఫీర్లు కూడా బోలెడు మంది ఉన్నారు. ఆల్ ఐసాన్ రఫా అనే అదే వర్గం హమాస్ ఉగ్రవాదులు లేదా పయల్గామ్లో పాకి జిహాదులు రప్ప అమాయకుల్ని చంపుతా ఉంటే కింది నుంచి మీది నుంచి సుష్టుగా తినేసి బొజ్జుంటారు అన్ని కప్పుకొనే. మళ్ళీ ఇరాన్ మీద ఇజ్రాయెల్, పాకిస్తాన్ మీద ఇండియా దాడి చేస్తేనే మన ఊర్ర పందులు బురద గుంటల్లోంచి పైకి లేస్తాయి. యుద్ధం వద్దు అంటూ స్తుద్దులు చెప్తాయి. ఇజ్రాయెల్ మనకు కాశ్మీర్ విషయంలో, టెక్నాలజీ విషయంలో, యుఎన్ఓలో ఇలా ఎన్ని అంశాల్లో బేషరతుగా సహాయం చేసిన పాలస్తీనా, ఇరాన్ ప్రేమికులకి అస్సలు పట్టదు. ప్రియాంక అక్క పుచ్చకాయ బొమ్మలున్న సంచి తగిలించుకొని పార్లమెంటుకు వచ్చి పాలస్తీనాకు సపోర్ట్ చేస్తుంది. సోనియా పెద్దమ్మ హఠాత్తుగా ఇరాన్కు మద్దతు పలికి మోదీని టార్గెట్ చేస్తుంది.
మనకు ముస్లిం ఓట్లు ముఖ్యం, కానీ ఇజ్రాయెల్ లాంటి పవర్ఫుల్ కంట్రీ భారత్కు ఇంటర్నేషనల్గా ఎల్లప్పుడూ సపోర్ట్ చేయడం అక్కర్లేదు. ఇజ్రాయెల్ ఇచ్చే మద్దతు లేకున్నా సరే పాలస్తీనా పాలస్తీనా అంటూ 4 పాపిస్టు ఓట్లు దక్కించుకుంటే చాలు. అది మన పొలిటికల్ లీడర్ల ముస్లిం అప్పీజ్మెంట్ వ్యవహారం. ఢిల్లీ నుంచి గల్లీ దాకా పొలిటికల్ సపోర్ట్, బెంగాల్ నుంచి కేరళ దాకా రాజకీయ మమత, మతోన్మాదుల కోసం ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంటే రెచ్చిపోక ఏం చేస్తారు? మైక్ పెట్టగానే మైకం పోయినట్టు పాలస్తీనా ఏ ముఖ్యం అంటారు. బొక్కలో భారత్ ఉంటే ఎంత పోతే ఎంత అని వాగుతూ ఉంటారు. వాళ్ళని ఎవ్వరు ఏం చేయరు అని తెలిసిపోయినప్పుడు అచ్చంగా అలాగే ఒర్లుతూ ఎవరిని లెక్క చేయరు. ఎనీవే ఫ్రెండ్స్, పిక్చర్ అభి బాకీ హై. మోదీ అధికారంలో ఉన్నాడు, అయినా మనోళ్ళ మాటలు ఈ రేంజ్లో ఉన్నాయి. రేపు రాహుల్ జీ మొదలు మమతా దీదీ వరకు, ఇప్పటికీ ఇంకా అయోధ్య రామాలయానికి వెళ్ళని అఖిలేష్ అన్న మొదలు మలేరియా కలరా లాంటి సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టేస్తా అన్న ఉదయనిధి స్టాలిన్ వరకు ఎవరైనా పిఎం అయితే సీన్ ఎట్లుంటుంది కామెంట్ సెక్షన్లో చెప్పుర్రి. నేనైతే ఒకే ఒక్క స్టేట్మెంట్తో సైన్ ఆఫ్ చేస్తా. నిన్న కాశ్మీర్ హిందువులు, ఇవాళ బెంగాల్ హిందువులు, రేపు భారత్లోని అందరూ హిందువులు. ఇంతకుమించి ఏం చెప్పాలబ్బా? ఏం చెప్పాలి? చెప్పుర్రి మీ దగ్గర ఏమన్నా ఉంటే చెప్పనీకి విన్నీకి నేనున్నాయిడా. చూస్తా మీ కామెంట్లు, చదువుతా. జై హింద్, మేరా భారత్ మహాన్.